హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మీకోసం గోంగూర నెత్తాలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా ఈజీగా సింపుల్గా ఒక్క డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా చేసేసుకుందాం ఈరోజు. దీనికోసం నేను ఇక్కడ గోంగూర తీసుకుంటున్నానండి. ఒక్క కట్ట మార్కెట్లో ఒక్క కట్ట తీసుకుంటున్నాను. దీనికోసం ఒక 150 గ్రామ్స్ దాకా నెత్తాలు అయితే తీసుకుంటున్నాము. ఫస్ట్ అయితే మనం ఈ నెత్తాలన్నీ మంచిగా క్లీన్ చేసుకుందామండి. దీనికి హెడ్ తోక రెండు తీసేసి లోపల కొంచెం బ్లాక్గా ఉంటుంది కదా, దాన్ని కూడా తీసేయాలి. అంతా ఇట్లాగా ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. ఈ బ్లాక్ కలర్లో ఉన్నది కూడా మొత్తం తీసేయాలండి, లేదంటే కూర అనేది కొంచెం చేదుగా వస్తుంది. సో ఇట్లాగా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాము. మన గోంగూర కూడా మొత్తం ఒలిచేసుకొని పక్కన పెట్టుకున్నామండి. మొత్తం అంతా ప్రాపర్గా వాష్ చేసుకోవాలి. నెత్తార్లు కూడా 4-5 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి బాగా. ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక పెద్ద సైజు ఆనియన్, ఒక 6-7 దాకా మిర్చి తీసుకొని ఒక 4 టొమాటోస్ కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము. దీంట్లోనే కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకుందామండి. వాష్ చేసి పెట్టుకున్న గోంగూర మొత్తం దీంట్లో మనం యాడ్ చేసేసుకొని మొత్తం వెల్లుల్లిపాయని కూడా మనం కొన్ని యాడ్ చేసుకుందామండి, ఒక 5-6 దాకా. మనం దీంట్లో ఆయిల్ అనేది అసలు యూస్ చేయట్లేదండి. సో దీన్ని మీరు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర అంతా మొత్తం ఉడికిన తర్వాత ప్రాపర్గా వాష్ చేసి పెట్టుకున్న ఈ నెత్తాలని మనం యాడ్ చేసుకుందాము. ఇవి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. నేను ఈ కర్రీని ఇక్కడ ఆయిల్ లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఈ విధంగా మొత్తం అంతా యాడ్ చేసేసుకొని కొంచెం మనకి స్పైసీకి కావాల్సిన కారంని మనం యాడ్ చేసుకుందాము. టేస్ట్కి తగినంత ధనియాల పౌడర్ని కూడా మనం ఒక టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకుందాము. మనం ఈ నెత్తాలు అనేది యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఇది ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటే గోంగూర మెత్తాలు కర్రీ రెడీ అయిపోతుందండి. మన తెలుగు స్టైల్లో గోంగూర నెత్తాలు కర్రీ రెడీ అయిపోయింది. మంచి వేడి వేడి అన్నంలో ఈ గోంగూర కర్రీ వేసుకొని తినేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.